హనుమకొండలో డ్రైవర్లు చలో కార్మిక శాఖ కమిషనరేట్ పాదయాత్ర నిర్వహించారు. డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర క్యాబ్స్ ప్రొటెక్టరేట్ యూనియన్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. డ్రైవర్లకు తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌడ సతీష్ డిమాండ్ చేశారు. అర్హులైన డ్రైవర్లకు కార్పొరేషన్ల ద్వారా వాహనాలు ఇవ్వాలని కోరారు. ఇక మోటార్ వాహన చట్టం 2019ని సవరించాలని కోరారు. క్యాబ్ డ్రైవర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. స్వయం ఉపాధితో బతుకుతున్న వాళ్ళం మేము ఎన్నో గంటలు ఎన్నో రోజులు ప్రయాణం చేసి నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత ఇంటికి వస్తే గప్పుడు చూసుకుంటాం మా కుటుంబాలు. ఈ సందర్భంలో అనేక మంది మరణాలు ఎదిగితే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు రోడ్ల మీద పడుతున్నారు. మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది ఒకటే, మా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, మా కుటుంబాలకు మేము చావక ముందే మాకు భరోసా కల్పించండి, మాకు నమ్మకం కల్పించండి. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా దాని మీద చర్యలు తీసుకున్నది కానీ లేకపోతే అమలు చేసింది కానీ కనిపించలేదు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో, ఏదైతే భగవద్గీతగా వాళ్ళు నమ్ముతారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని కూడా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని పెట్టిన ఆ డిమాండ్ని ఖచ్చితంగా అమలు పరచాలని, ఇప్పటివరకు దాని గురించి ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఆలోచించే విధంగా ఈ క్యాబ్ యూనియన్ ద్వారా మేమంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ర్యాలీ కార్యక్రమాలు, పోరాటాలు చేసుకుంటూ పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు కూడా చేసే అవకాశం ఉంది. మరి స్వతంత్రం రావడానికి ఎంతో అమరులైనరు, తెలంగాణ రావడానికి ఎంతోమంది అమరులైనరు. మరి మా డ్రైవర్ల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయడానికి మా డ్రైవర్లు కూడా అమలు కావాలంటే కూడా చెప్పండి. ఆ విధంగా